ఓం. మనసు ఎప్పుడైనా పూర్తిగా నిశ్శబ్దంగా అయినప్పుడు, ఆలోచనల అలజడే అంతా సద్దుమణిగినప్పుడు, ఆ నిశ్శబ్దం వెనుక కూడా ఇంకా ఏదో ఉందని, ఒక అచంచలమైన, ప్రశాంతమైన ఉనికి ఉందని ఎప్పుడైనా అనిపించిందా? ఆ నిశ్శబ్దానికి కూడా మూలమైన ఒక అనంతమైన శాంతి అది. నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమపూర్వక స్వాగతం. మనం కలిసి పతంజలి యోగ సూత్రాలలోని 195 సూత్రాల ద్వారా చేస్తున్న ఈ పవిత్రమైన ప్రయాణంలో ఇది మన 45వ అడుగు. ఈ జ్ఞాన మార్గంలో మనం చేయి చేయి కలిపి ముందుకు సాగుదాం. మన గత ప్రయాణంలో మన ఏకాగ్రతను బయట ప్రపంచంలోని స్థూలమైన వస్తువుల నుండి మెల్లమెల్లగా లోపలికి ఇంకా సూక్ష్మమైన తత్వాల వైపు ఎలా నడిపించాలో తెలుసుకున్నాం కదూ. ఆ సాధనే ఈరోజు మనం చేరబోయే అద్భుతమైన గమ్యానికి పునాది వేసింది. ఈరోజు మనం సూక్ష్మత యొక్క చివరి సరిహద్దును చేరబోతున్నాం. అదే ఈ సృష్టి అంతటికీ మూలమైన, అవ్యక్తమైన, నిశ్శబ్దమైన ప్రదేశం. ఈ సూత్రం యొక్క లోతును అర్థం చేసుకుంటే చాలు, ఆ అపారమైన శాంతిని మనం స్పృశించగలుగుతాము. ఇప్పుడు ఈ సూత్రాన్ని హృదయపూర్వకంగా విందాం. నేను 3 సార్లు ఉచ్చరిస్తాను. ఆ శబ్దంలోని దివ్యమైన ప్రకంపనలను మీలో అనుభూతి చెందండి. సూక్ష్మ విషయత్వం చ అలింగ పర్యవసానం. సూక్ష్మ విషయత్వం చ అలింగ పర్యవసానం. సూక్ష్మ విషయత్వం చ అలింగ పర్యవసానం. ఇప్పుడు ఈ సూత్రంలోని ప్రతి పదాన్ని విడివిడిగా ప్రేమతో అర్థం చేసుకుందాం. సూక్ష్మ విషయత్వం అంటే సూక్ష్మ విషయాల క్షేత్రం. చ అంటే మరియు. అలింగ అంటే లింగము లేదా రూపము లేనిది, ది అన్మానిఫెస్ట్. పర్యవసానం అంటే అక్కడ ముగుస్తుంది లేదా అక్కడి వరకు విస్తరించి ఉంటుంది, కల్మినేట్స్ ఇన్. ఈ పదాలన్నింటినీ కలిపితే ఆంగ్లంలో దీని అర్థం ఇది: ద రేంజ్ ఆఫ్ సటిల్ ఆబ్జెక్ట్స్ ఫర్ కాన్సంట్రేషన్ కల్మినేట్స్ ఇన్ ది అన్మానిఫెస్టెడ్ ప్రైమోర్డియల్ నేచర్. మన తెలుగులో దీని భావాన్ని మరింత సులభంగా చెప్పుకుంటే, ధ్యానంలో మనస్సు చేసే ప్రయాణం ఎన్నో సూక్ష్మమైన లోకాలను దాటుకుంటూ సాగి చిట్టచివరకు ఎక్కడినుంచైతే ఈ సృష్టి అంతా పుట్టిందో ఆ రూపరహితమైన, అవ్యక్తమైన మూల ప్రకృతి దగ్గరకు చేరుకుంటుంది. ఆ మూలమే అలింగము. ఈ సూత్రం యొక్క అసలైన అర్థం ఒక అద్భుతమైన అంతర్ముఖ ప్రయాణం. మన కళ్లకు కనిపించే ఈ ప్రపంచం నుండి కేవలం అనుభూతి చెందగల ఆ మూలం వరకు సాగే ఒక దివ్యమైన ప్రయాణమిది. ఈ ప్రయాణ మార్గాన్ని గమనిద్దాం. యోగి తన ప్రయాణాన్ని స్థూలభూతాల నుండి, అంటే మనకు కనిపించే ఈ పంచభూతాల ప్రపంచం నుండి మొదలుపెడతారు. అక్కడి నుండి దృష్టిని వాటికి కారణమైన సూక్ష్మ తన్మాత్రల మీదకు, అంటే శబ్దం, స్పర్శ వంటి అనుభూతుల మీదకు మళ్లిస్తారు. ఆ తర్వాత ఆ అనుభూతులను గ్రహిస్తున్న నేను అనే అహంకారంపైకి దృష్టి సారిస్తారు. అక్కడి నుండి వ్యక్తిగత చైతన్యాన్ని దాటి ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న మహత్తత్వంపైకి వెళ్తారు. చిట్టచివరకు ఆ విశ్వచైతన్యానికి కూడా మూలమైన, అవ్యక్తమైన అలింగము అనే ఆఖరి సరిహద్దు దగ్గర తమ ఏకాగ్రతను నిలుపుతారు. ఇది సృష్టి జరిగిన దానికి వ్యతిరేక దిశలో సాగే ప్రయాణం, అంటే మూలానికి తిరిగి వెళ్లడం. మరి ఈ ప్రయాణంలో మన గమ్యస్థానమైన అలింగ అంటే ఏమిటి? అలింగము అంటే రూపం లేనిది, వ్యక్తమవనిది. ఈ సృష్టి అంతా పుట్టడానికి ముందు ప్రకృతి ఏ బీజరూపంలో అయితే ఉందో ఆ నిశ్శబ్దమైన, శక్తివంతమైన స్థితే అలింగము. ఇది సబీజ సమాధిలో, అంటే ఒక ఆధారం లేదా బీజంతో చేసే ధ్యానంలో చేరగల చివరి అత్యున్నతమైన బిందువు. ఒక్క క్షణం ఆ అలింగ స్థితిని మనసులో భావన చేద్దాం. మాటలకు అందని నిశ్శబ్దం, సృష్టికి పూర్వం ఉన్న అపారమైన ప్రశాంతత. ఈ అలింగ స్థితిలో మన మనసు ఒక స్వచ్ఛమైన అద్దంలా మారిపోతుంది. ఎంత స్వచ్ఛంగా, ఎంత నిశ్చలంగా అంటే అది ప్రకృతి యొక్క మూలాన్ని, ఆ పరమాత్మను ఎలాంటి వక్రీకరణ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రతిబింబిస్తుంది. ఇక్కడ ధ్యానం చేసేవారికి ధ్యాన వస్తువుకు మధ్య భేదం దాదాపుగా అదృశ్యమైపోతుంది. ఈ అనుభూతిని వర్ణించడానికి ఒక అందమైన ఉపమానముంది. ఒక కాంతి కిరణం ఎంతో దూరం ప్రయాణించి చివరకు తాను ఎక్కడి నుండైతే పుట్టిందో ఆ అనంతమైన వెలుగును చేరినట్లుంటుందట ఈ స్థితి. ఈ ప్రయాణాన్ని ఒక చిన్న కథ ద్వారా మరింత లోతుగా అర్థం చేసుకుందాం. మన చైతన్యాన్ని ఒక చిన్న బంగారు కాంతి కణంగా ఊహించుకుందాం.
ఈ కాంతికణం లోపలికి ప్రయాణిస్తోంది, వెనక్కి, ఇంకా వెనక్కి, రూపాలను, శబ్దాలను, భావాలను, అన్ని ఆలోచనలను దాటుకుని పొరలు పొరలుగా ఉన్న మన అస్తిత్వాన్ని ఛేదించుకుంటూ మరింత లోతైన నిశ్శబ్దంలోకి ప్రయాణిస్తోంది. చివరికి ఆ కాంతికణం ఒక అనంతమైన, రూపరహితమైన, నిశ్శబ్దమైన కాంతి సముద్రం యొక్క అంచుకు చేరుకుంటుంది. అదే దాని మూలం. అక్కడ అది అదృశ్యం కాదు, తన మూలంలో విలీనమవుతుంది. తాను ఎప్పుడూ ఆ మూలం నుండి వేరుగా లేనని తెలుసుకుంటుంది. ఒక యోగి అలింగమును చేరినప్పుడు కలిగే అనుభూతి ఇదే. ఇది ఇంటికి తిరిగి వచ్చిన అనుభూతి, అపారమైన శాంతి. ఇంత గహనమైన స్థితిని మనం మన దైనందిన జీవితంలో కూడా స్పృశించగలమా? తప్పకుండా స్పృశించగలం. ఒక్క క్షణమైనా సరే ఆ శాంతిని మనం అనుభూతి చెందవచ్చు. దీనికోసం ఒక సులభమైన సాధనను ఇప్పుడు కలిసి చేద్దాం. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుందాం. మనలో ఒక ఆలోచన పుట్టడాన్ని గమనిద్దాం. దాన్ని ఆపవద్దు, కేవలం ఒక సాక్షిలా చూద్దాం. అది నెమ్మదిగా మళ్లీ నిశ్శబ్దంలోకి ఎలా కరిగిపోతుందో గమనిద్దాం. ఇప్పుడు తర్వాతి ఆలోచన రావడానికి ముందుండే ఆ చిన్న ఖాళీ, ఆ నిశ్శబ్దంలో ఒక్క క్షణం విశ్రమించండి. ఆ ప్రశాంతతను అనుభూతి చెందండి. ఇదే అలింగము యొక్క ఒక చిన్న ప్రతిధ్వని. ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ సాధన ఆలోచనలను ఆపటం గురించి కాదు, ఆలోచనలు ఎక్కడి నుండి పుడుతున్నాయో ఆ నిశ్శబ్ద ప్రదేశంతో పరిచయం పెంచుకోవడం గురించి మాత్రమే. నియంత్రణ కాదు, కేవలం ఎరుక ముఖ్యం. ఈ అలింగ స్థితిని చేరడమంటే సబీజ ధ్యానంలో పరిపూర్ణత సాధించినట్లే. కాని దీనికి ఆవల కూడా ఏమైనా ఉందా? ఈ చివరి బీజం కూడా కరిగిపోతే ఏమవుతుంది? అదే నిర్బీజ సమాధి. దాని గురించి మనం తరువాతి సూత్రంలో తెలుసుకుందాం. యోగ సూత్రాల ద్వారా మన ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో మీ అవగాహనను మరింతగా పెంచుకోడానికి ఈ సిరీస్లోని పాత విశ్లేషణలను కూడా చూడమని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఒక్క క్షణమాగి ఈ క్షణంలో మన లోపల ఎప్పుడూ ఉండే ఆ అచంచలమైన, నిశ్శబ్దమైన శాంతిని అనుభూతి చెందడానికి ప్రయత్నిద్దామా? ఈ పవిత్రమైన జ్ఞానం మనకు ఒక్క క్షణమైనా శాంతినిచ్చి ఉంటే ఈ శాంతిని ఇతరులకు కూడా పంచుకోవటానికి సహాయపడండి. మనం కలిసి ఈ పవిత్ర ప్రయాణాన్ని కొనసాగించటానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అంతరంగ శాంతి కోసం ఈ పవిత్ర స్థలాన్ని నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ప్రేమతో సృష్టించింది. మీ అందరి జీవితంలో శాంతి, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక పురోగతి కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః.